ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారా ఇవ్వరా అనే దానికంటే కూడా మీరు ఎన్ని మాటలు మార్చారు. మీరు ఒకరోజు ఇస్తామన్నారు, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అన్నారు, 15 సంవత్సరాలు అన్నారు, లేదు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. స్పెషల్ ప్యాకేజ్ని ఎందుకు నమ్మట్లేదు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని విడగొట్టినప్పుడు 12 గంటలు విడగొట్టారు, అది చూసాం. అలాగే ప్రజలకు ఉపయోగపడే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేనప్పుడు స్పెషల్ ప్యాకేజ్ దానికి పేరు మార్చాం కానీ దాదాపు అదే అన్నారు. మరి అర్ధరాత్రి పూట ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? నిజంగా అది ప్రజలకే మీకు అది సరైనది అయితే మీరు అర్ధరాత్రి పూట అంత హడావిడిగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీలో ఏవో తప్పులు ఉన్నాయి. నేను మొన్న అనంతపూర్ సభలో కూడా స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఇచ్చిన స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు సరైనది కాదు అని చెప్పానంటే, నేను ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో ఫైనాన్స్ కమిషన్లో చేసిన మెంబర్స్తో కలిశాను, సెక్రటరీస్తో కలిశాను. ఒక 5 మంది ఎక్స్పర్ట్స్ నేను ఒపీనియన్ తీసుకున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే, మొత్తం రాష్ట్రానికి రావాల్సిన వాటానే వీళ్ళు పేరు మార్చి ఇచ్చారు అని చెప్పి చాలా డీటెయిల్గా ఇస్తే నేను అవే సమస్యలు నేను ఉదహరించాను వాళ్ళు చెప్పిందే. అలాగే పోలవరం అది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్. అది అటు నీటి అవసరాలకి, అటు వ్యవసాయ అవసరాలకి, అలాగే పారిశ్రామిక అవసరాలకి. కానీ వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ ప్రకారం కేవలం ఇరిగేషన్కే తప్ప మిగతా వాటికి కాదు. దాని గురించి నేను అనంతపూర్లో మాట్లాడిన ఈ రోజుకి దాని మీద సమాధానం లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అలాగే వెనుకబాటు 5 జిల్లాలను వెనుకబాటు జిల్లాలుగా గుర్తించామన్నారు. మరి గుర్తించి మరి పంపించారా కేంద్రానికి? మరి ఎప్పుడు ప్రారంభిస్తారు? వాళ్ళు ఇచ్చింది 5 సంవత్సరాలు, అది కూడా మేము అనుకుందాం. మరి ఎప్పుడు మీరేం ప్రారంభించలేదు కదా, ప్రారంభించిన కాడికి మీరు ఏం న్యాయం చేస్తున్నారు ప్రజలకి? అందుకని ఇలాంటి వాటికి సమాధానాలు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. కేంద్రంలో ఉండే ప్రతి ఒక్కరికి మీరు ప్రత్యేకించి దయచేసి పుట్టలేదు, మీరు అందరిలాంటి మనుషులే. మీరు రక్షణ వలయాల్లో కూర్చొని మీరు శాసించండి, బాధ్యతలు తీసుకున్నారు, మేము వాటిని గౌరవిస్తాం. కానీ అది మీ వ్యక్తిగత ప్రతిష్టలకో లబ్ధికో మీరు ఇష్టం వచ్చినట్టుగా మా మీద రుద్దాలనుకుంటే మటుకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి మీకు చాలా పెద్ద ఎత్తున నిరసనలు వస్తాయి. దయచేసి వాటిని మీరు మర్చిపోకండి.